శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. తిరిగి ఈశ్వరుడికి బాబా గారికి మధ్య ఉన్న సారూప్యతను మనం దర్శించుకుంటూ ఉన్నాం బాబా గారి స్ఫురణ మేరకు. ఇప్పుడు భగవంతుడు ఆయన ఏం కోరుతున్నారు భక్తుల నుంచి అంటే కేవలం భక్తి ప్రేమలు మాత్రమే కోరుతారు ఎప్పుడైనా భగవంతుడు మన నుంచి అది తప్పించి ఆయనకు వేరే ఎందుకు. అలాగే ఈశ్వరుడు కూడా జీవుడి నుంచి ఆ భక్తిని ప్రేమనే కోరుతారు ఆయన. మణికర్ణిక ఘాట్ అని కాశీలో ఉంది, వారణాసిలో. అది చాలా ఫేమస్. దాని ఫేమస్ ఎందుకంటే అది 24/7 అక్కడ శవదహనం జరుగుతూనే ఉంటుందండి. అది వర్షాకాలం కాదు, చలికాలం కాదు, ఎండాకాలం కాదు, ఎప్పుడు కాదు. వెహికల్స్ వస్తూనే ఉంటాయి. అక్కడ చేయించడం చాలా పవిత్రంగా భావిస్తారు. అక్కడ రామకృష్ణ పరమహంస గారు దర్శించుకున్న దృశ్యం ఏంటి అని అంటే, అక్కడ ప్రతి శవం ప్రతి జీవుడి దగ్గరికి ఆయన స్వయంగా ఈశ్వరుడే వెళ్ళి ఆ కట్టెలే సరిచేసి ఆయన పలకరిస్తారంట. ఆయన ఏంటి ఇప్పుడు దాకా నేను ఎన్నోసార్లు చెప్తున్నా కూడా నా వాళ్ళు అనుకున్నావు, నీ వృత్తితో వ్యాపారంతోనో బాగా బిజీగా ఉండిపోయినావు, నా వాళ్ళు అనుకున్నావు, కొడుకులు అనుకున్నావు, భార్య భర్తలు అనుకున్నావు, మనవరాళ్ళు అనుకున్నావు, అక్కడే పరుగులు తీసావు, ఇక్కడే పరుగులు తీసావు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా నీకు కూడా? సాధ్యం కాదది. కారణం ఏంటి? సపోజ్ ఒక వ్యక్తి చనిపోయినాడు అని అనుకుంటే ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ భార్య గడప వరకే పరిమితం, కూతుళ్ళైనా అంతే. ఇప్పుడు మనకున్న ఆచార వ్యవహారాన్ని బట్టి సరే కొడుకులు, ఇతరత్ర బ్రదర్సు, ఇంకెవరైనా సరే లేదు మనం ఆప్తులు ఆ శ్మశాన వాటి వరకు వెళ్తాం, చిత్తి పెట్టి అందరుకుంటాం, మళ్ళీ అందరం ఎవరు పాటుకోవాలి వెనక్కి వస్తాం. ఆ చిత్తి పెట్టిన తర్వాత ఎవరు తోడు? అప్పుడు భగవంతుడే తోడు. కాబట్టి చివరికి ఆయన నుంచి అందరిని పలకరిస్తూ ఎన్నిసార్లు చెప్పాను నేను, నాకు కొద్దిగా సమయాన్ని కేటాయించి ఉండొచ్చు కదా, నాతో కొద్దిగా బంధాన్ని పెంచుకొని ఉండొచ్చు కదా, ఇప్పుడు ఎవరైనా నీకు కూడా ఉన్నారా? సరే పర్లేదు, వాళ్ళు ఎవరు లేకపోయినా సరే నేను నీకు కూడా ఉంటాలే, కాస్త భక్తితో ఉండు అని అప్పుడు కూడా ఆయన పలకరించి ధైర్యాన్ని ఇస్తారట. ఇది పురాణం కాదు. రామకృష్ణ పరమహంస గారు పడవపై నుంచి ఆయన పడవలో తిరుగుతూ ఆయన దర్శించుకున్నటువంటి దృశ్యం. ఆయన అబద్ధం చెప్తారా? ఆయన అబద్ధం చెప్పరు. కాబట్టి అందుకే కాశీలో చనిపోతే పుణ్యం అంటారే, అది వాస్తవం. అది అక్కడ భగవంతుడి క్షేత్రం, అది అంతే. దాని గురించి ఇంకా మన విశ్వాసం కరెక్ట్, మన అనుభవం కూడా కరెక్ట్ అంతే. అలా అప్పుడు కూడా జీవుడి నుంచి ఆయన ఏం కోరుకుంటారంటే భక్తి ప్రేమను మాత్రమే కోరుకుంటారంతే. సరే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చూద్దాం, ఆయన ఏం కోరుకున్నారని. మనకు తెలిసిందే, తులాభారం సందర్భంగా ఒక చిన్న పరీక్ష పెట్టారు ఆయన. నారదుడు ఒక వ్రతం అన్నాడు. ఆ వ్రతానికి ఒక త్రాసులో కృష్ణ పరమాత్మను కూర్చోబెట్టారు. ఆయనకి సరిపడా ధనం పెట్టండి, నేను ధనం తీసుకొని కృష్ణుని ఇచ్చేస్తాను అన్నాడు. సత్యభామ తన వద్ద ఉన్న సంపదనంతా తీసుకొచ్చి అక్కడ పెట్టింది. మొత్తం సంపదనంతా పెట్టింది. చాలా అహంకారంగా ఉండేదట. చాలా సంపద ఉంది నా దగ్గర, మా నాన్న దగ్గర చాలా తెచ్చుకున్నాను, అది మొత్తం సరిపోదా అనుకుంటే సరిపోలేదు. అది ఏ మాత్రం కూడా లేదు. రుక్మిణి వచ్చి నమస్కారం చేసుకుని తులసి దళాన్ని పెడితే ఆ త్రాసు తూగింది. అంటే ఏం కోరుకున్నాడు పరమాత్మ? శ్రీకృష్ణ పరమాత్మ అంటే కేవలం భక్తి ప్రేమను మాత్రమే కోరుకున్నారు. ఆయన మన్నించి కోరుకునేది అదే. అందుకే బాబా గారు మనకు ఆయన మనం ఇచ్చే ₹2 లేకపోతే మనం ఇచ్చే ₹20, ₹101 కాదు కదా. ఏ భక్తితో ఎంత ప్రేమతో మనం సమర్పిస్తున్నామో అది కావాలి ఆయనకి, అంతే. మనకు అంటే ఎందుకు ఆయన భక్తి ప్రేమను కోరుకుంటారంటే బాబా చెప్తారు 14వ అధ్యాయంలో, ఇస్ దునియా మే కిసికా కోయ్ హై ఔర్ కిసికా కోయ్ హై, అప్పుడాతో యహా కోయి నహి హై, అప్పుడాతో అల్లాహి అల్లాహై అన్నారు ఆయన. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇంకొకరు ఉన్నారంట. ప్రతి ఒక్కరికి ఇంకొకరు ఉన్నారు. మనకు కూడా చాలా మంది ఉన్నారు కదా. మనకు తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, సరే భార్య భర్త నుండి పిల్లలు, వియంకులు, వియంపురాళ్ళు, వాళ్ళు వీళ్ళు, రకరకాల మంది మనకు చాలా మంది ఉన్నారు అనుకుంటాం.
బాబాగా చెప్తున్నారు, నాకు అది ప్రపంచంలో ఎవరు లేరయ్యా, నాకు ఉన్నదల్లా అల్లాహై భగవంతుడు ఒక్కరే ఉండేది. కాబట్టి ఆయన ప్రేమనంతా భగవంతుడి పట్లే ఇచ్చారు. ఆ ఉన్న మనసులో ఉన్న స్థలం అంతా భగవంతుడికే ఆయన సమర్పించగలిగారు. మన నుంచి కూడా అటువంటి ప్రేమనే ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి బాబా గారికి వంకాయ ఇష్టం, పాలకోవ ఇష్టం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? వాస్తవానికి బాబా గారికి ఏమైనా రుచులు పోయేవారా? ఆ భిక్షలో ఏది లభిస్తే అది ఎండు రొట్టె అయినా కావచ్చు, సద్ది రొట్టె అయినా కావచ్చు, కూర ఉన్నది కావచ్చు, కూర లేకపోయింది కావచ్చు, ఏది వచ్చినప్పటికీ దాన్నే భుజించారు ఆయన. రుచులకి ఎప్పుడైనా పోలేదు. ఎందుకంటే ఆ జిహ్వకి ఒక రుచిని గ్రహించాలి అన్న ఆశే లేనప్పుడు ఆయన మనసుకి రకరకాల పదార్థాలు రుచులు చూస్తూ ఉన్న లాలస ఎక్కడ వస్తుంది అని 10వ అధ్యాయంలో ప్రశ్నిస్తుంది. భలే అధ్యాయం 10వ అధ్యాయం. ఆయన సౌండ్ రూపాన్ని స్పష్టంగా దర్శింపజేస్తూ ఉంది. ఇంద్రియానికి విషయ సుఖం పట్ల ఆశ లేనప్పుడు మనసులో ఆ విషయం పట్ల లాలస ఎందుకు ఉంటుంది? మనకు ఒక విషయం పట్ల ఆశ ఉంటుంది. ఏదో ఆయన 28వ అధ్యాయం లక్ష్మీచంద్రుడు అదేది ముందు రోజు అది ఏం ప్రసాదం, అది సాంజ వచ్చేసరికి తిన్నాడు, చాలా బాగుంది, అబ్బా బలి నచ్చింది. రెండో రోజు కూడా దానికోసం ఆయన ఎదురు చూశాడు. సరే బాబా తెప్పించారు, వేరే విషయం. సాధారణంగా మన జిహ్వకి రుచి పట్ల మనకు ఆసక్తి ఉంటుంది. అది మనకు అలవాటు అయిపోయింది. అది ఆయనకి అట్లా ఏది లేదు. కాకుంటే 9వ అధ్యాయం చెప్పినటువంటి సందర్భం ఏంటి? తక్కడి గారి భార్య ఆయన బాబా గారికి వంకాయలు పంపించింది. అది కూడా ఎవరితో? పురందరే భార్య వాళ్ళు షిరిడికి వస్తుంటే 2 వంకాయలు ఇచ్చి పంపించింది ఆమె. ఒక వంకాయతో పచ్చడి చేయమన్నట్టుంది, ఇంకో వంకాయతో వేపుడు కూర చేయమన్నట్టుంది. ఆమె వచ్చి ఒక ఆయన కట్ చేసింది, తీసుకొచ్చి మధ్యాహ్నం హారతప్పుడు బాబా గారికి సమర్పించింది. పచ్చడి సమర్పించింది అనుకుందాం. అది బాబా గారికి ఆ భోజనాలప్పుడు వడ్డిస్తే ఆయన నాకు వేపుడు తినాలని ఉంది అన్నాడు. వంకాయ వేపుడు అంటే బాబా గారికి వంకాయ వేపుడు ఇష్టమనే కాదు, ఆ తల్లి ప్రేమగా పంపించింది. ఆ ప్రేమను స్వీకరించాలి ఆయన, అప్పుడు ఆ తల్లి సంతోషపడుతుంది. కాబట్టి నాకు వేపుడు వంకాయ వేపుడు కావాలా అన్నారు ఆయన. ఇది రాధాకృష్ణబాయి వరకు వెళ్ళింది. వంకాయలు కాసే కాలం అయితే కాదు, బాబా గారికి హఠాత్తుగా వంకాయ వేపుడు తినాలని కోరిక ఎందుకు కలిగింది? ఆయన ఇప్పుడు వంకాయ ఎవరు తీసుకొచ్చారని ఆలోచిస్తే అంత పురందరే భార్య తీసుకొచ్చింది. వీళ్ళు ఆమెను అడిగారు, వంకాయ ఉందా అంటే, ఇదిగో ఇంకో వంకాయ ఉంది, దీని నేపథ్యం ఇది, తక్కడి గారి భార్య, ఆమె పంపారు దీన్ని. ఆ పేరు సీతాదేవి అనుకుంటా, తర్కడ్ గారి భార్య సీతా తర్కడ్, ఆమె పంపారు. అప్పుడు ఆ 2వ వంకాయని తీసుకొచ్చి వేపుడు తీసుకొస్తే అప్పుడు ఆయన తిన్నారు అని అంటే, ఆయనకు వంకాయ ఎక్కడ ఉన్నాయి ఈరోజు కూడా లేదు. అంటే సాధారణంగా మన మైండ్ సెట్ అలా ఉంటుంది అనమాట. బాబా గారికి వంకాయ కూర ఇష్టం కాదు. తర్కడ్ గారి భార్యకి బాబా గారి పట్ల ఉన్న భక్తి ప్రేమ ఆయన కోరుకున్నారు. ఇంకో సందర్భంలో పాలకోవ పంపించారు ఆవిడే బాబా గారికి. అది కూడా ఎవరితో పంపించారు? గోవిందుడు బాలారాం మాన్కర్ వాళ్ళ అబ్బాయి. బాలారాం మాన్కర్ అంటే మనకు గుర్తు రావాలి, ఆయన 31వ అధ్యాయంలో వస్తుంది. ఆయన్ని మచ్చింద్రగఢ్కి పంపిస్తాడే ఆ మంచి సాధకుడు బాలారాం మాన్కర్. ఆ బాలారాం మాన్కర్ ఆయన చనిపోయారు. ఆయన శ్రాద్ధాన్ని తీసుకొచ్చి ఆయన షిరిడీలో చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి గోవిందుడు. ఆయన షిరిడీకి వస్తూ బాంద్రాలో తర్కడ్ గారి ఇంటికి వెళ్ళాడు. అమ్మ నేను ఇట్లా షిరిడీకి వెళ్తాను చెప్పేదానికి వెళ్ళాడు ఆయన. అప్పుడు అబ్బాయి సోల్కోవలో ఉన్నాడు. ఆమె అయ్యో బాబా గారికి ఉన్న ఇద్దామని మొత్తం ఇల్లంతా వెతికారు, ఏవి కనబడలేదు. చివరికి ఒక చిన్న పాలకోవ బిళ్ళ కనబడింది, ఒక పీస్. అది కూడా బాబా గారికి నివేదించినదే. అదే తీసుకొచ్చి ఇచ్చి బాబా గారికి ఇవ్వయ్యా, బాబా గారు ప్రేమగా తింటారు అని ఇచ్చింది. సరే మనవాడు దాన్ని తీసుకున్నాడు, సోదకంలో ఉన్నాడు. ఈ పాయింట్ చాలా ముఖ్యం. అంటే బాబా గారికి ఏదో అవసరం అనేది అది కూడా మళ్ళీ మనం గ్రహించవచ్చు. అబ్బాయి షిరిడీకి వచ్చాడు, ఎక్కడ బస్ చేశాడు, పొద్దున యథావిధిగా బాబా గారి దర్శనం కోసం వెళ్ళాడు. సరే బాబా గారు సరే చూశాడు, పిల్లాడు ఏమి ఆ పాలకోవ సంగతి ఎత్తలేదు. అంటే మనం ఎంత మరుపులో ఉంటాం, ఆయన ఎంత ఎరుకలో ఉంటారు. మన మరుపు కారణం మన దేహాభిమానం, ఆయన ఎరుక కారణం నిరభిమానం. ఇదే తేడా, ఇంకేం కాదు. సరే మధ్యాహ్నం మళ్ళీ పోయినాడు. మధ్యాహ్నం పోయినప్పుడు కూడా మళ్ళీ దీని విషయం మర్చిపోయే ఖాళీకి వెళ్ళాడు కుర్రాడు.
ఈసారి బాబా గారు గుర్తు చేశారు, నా కోసం ఏమన్నా తెచ్చినావా అన్నారు ఆయన. ఎప్పుడైనా గుర్తుకు రావాలిగా, అదే కదా ఆయన చేతులెట్టు పెట్టింది. ఆహా ఏం చేస్తారో మీరని అప్పుడైనా గుర్తుకు రావాలిగా. ఆహా లేదు బాబా నేనేం చేయాలా. సరే అప్పుడు ఆయన బాగా గుర్తు తెచ్చారు. అరే నువ్వు బయలుదేరేటప్పుడు నాకెవరు వస్తువులు ఇవ్వలేదా, అదిగో పాప తల్లి నా కోసం నేను తినటాని కోసంగా నీకు పాలకం ఇచ్చిందా లేదా అని అంటే అప్పుడు గుర్తుకొచ్చింది. బాబా క్షమించండి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలకం తీసుకొచ్చి బాబా గారి చేతిలో పెట్టడం, టక్కున బాబా గారు దాన్ని ఆయన నోట్లో వేసుకుని తినేశారు. అంటే బాబా గారికి పాలకం చాలా ఇష్టమే కాదు, గుర్తు చేసి మరి తక్కడి గారి భార్య ప్రేమని భక్తిని ఆయన స్వీకరించారు. అది తెలిస్తే సపోజ్ మనం పంపించాం అనుకుందాం, అలా బాబా గారి కోరి స్వీకరిస్తే మనలో ఎంత ప్రేమ ఉంటుంది, ఆయన పట్ల ఎంత భక్తి ఎన్ని రెట్లు పెరుగుతుంది. అలా మనలో ఉండే నమ్మకాన్ని కలిగిస్తారు బాబా. ఆయన ఆయన మెకానిజం, ఆయన పనిచేసే విధానం అయితే ఇది. కొత్త వాళ్ళకి నమ్మకాన్ని కలిగిస్తారండి, పాత వాళ్ళకి విశ్వాసం కుదిరిస్తారు, ఇంకా పోను పోను భక్తిని దృఢపరుస్తారు. ఎవరి కోసం? ఆయన కోసం కానే కాదు. ఎవరికైతే ఆయన పట్ల భక్తి పెరుగుతూ ఉంటుందో అది మనం సంతరించుకునే, మనం సంపాదించుకునే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే ఆయన పట్ల ఉన్న భక్తి విశ్వాసాలు ఇవి మాత్రం మనకు కూడా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ప్రశాంతంగా ఆలోచించండి. ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆలోచించండి. మన కూడా జీవితకాలం అయిన తర్వాత మన కూడా వచ్చేటి ఏమన్నా ఉన్నాయా అని అంటే మనం భగవంతుడి పట్ల ఏ దేవత పట్ల అయినా సరే, నేను బాబా గారని చెప్పట్లేదు, అది అది ప్రధానం. మనం బాబా గారు అనుకున్నాం కాదు, మనం బాబా అనుకుంటున్నాం. ఏ దేవతల పట్లైనా మనం పెంచుకున్న, మనం కుదుర్చుకున్న భక్తి విశ్వాసాలు ప్రేమ మాత్రమే ఈ జీవులు కూడా వస్తాయి తప్పించి ఇంకా ఏమి రావు. 33 అధ్యాయులు చెప్పినట్టుగా ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. దాంట్లో ఏమి సత్యమైతే అది. అప్పటి వరకు ఒక మోహంలో చిక్కున్నాం, సంసారం అనే చట్టంలో చిక్కున్నాం కాబట్టి దీన్ని దాటి మనం బయటకు వెళ్ళలేకుండా ఉన్నాం. అది మన సమస్యల్లా. సరే ఇక్కడ ప్రశాంతంగా ఆలోచించుకుంటే మనకే తెలుస్తుంది, అరే ఇప్పుడు దాకా మనం ఏం సంపాదించుకున్నాం, యాక్చువల్గా మనకు కూడా వచ్చేదాన్ని మనం సంపాదించుకున్నామా లేదా అనేది మనకు మనసుకి స్పష్టత వస్తుంది. అలా బాబా గారు ఆ తర్కడి భార్య యొక్క భక్తి ప్రేమల్ని మాత్రమే ఆయన స్వీకరించారు తప్పించి బాబా గారికి పాలకోవ ఇష్టం కాదు, బాబా గారికి వంకాయ కూర ఇష్టం కూడా కాదు. ఇంకా అలా ఈశ్వరుడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ బాబా గారు కానీ జీవుల భక్తి ప్రేమల్ని కోరుకున్నారు. అలా ఉపాసని బాబాకి తోచింది నమామి ఈశ్వరం సద్గురం సాయినాథం అని. ఈశ్వరతత్వం సద్గురుతత్వం బాబా గారిలో ప్రకటమవుతూ ఉన్నాయి. తర్వాత ఈశ్వరుని చూస్తే మనం ఆయన అర్ధనారీశ్వరుడు అంటాం. సగం పురుషుడు సగం ప్రకృతి, సగం స్వామి సగం అమ్మ ఉంటారు. దాని ఉద్దేశం ఏమని, ప్రకృతి పురుషుడు రెండు సమానమే, ఇక్కడ డిఫరెన్సెస్ ఏవి లేవు అనే సత్యాన్ని ఆయన అక్కడ చాడుతూ ఉన్నారు భగవంతుడు. మరి బాబా గారు వద్దకు వచ్చేసరికి మరి అర్ధనారీశ్వరం ఎలా ప్రకటమైంది? బాబా గారు కనుక పురుషుడైతే సచ్చరిత్ర ప్రకృతి. బాబా గారు అవతరించారు ఉద్ధరణే ధ్యేయంగా. శరీరం విడిచిపెట్టక తప్పదు ఒక రోజుకి, అది సృష్టి ధర్మం. కాబట్టి తన శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ ఉద్ధరణ కార్యక్రమం కొనసాగాలి అని అంటే ఎలా అని ఆలోచించి సచ్చరిత్రని రచింపజేసి దాన్ని మనకు వారి ప్రసాదంగా ఉచ్చిష్టంగా మనకు అనుగ్రహించారు ఆయన. సచ్చరిత్రతో మనం నిత్య సంబంధం నిలుపుతున్నంత వరకు మనం బాబాగారి దృష్టిలో ఖచ్చితంగా ఉంటాం. బాబాగారి కోసం మన జీవిత కాలంలో మనం ఎంత సమయాన్ని మనం కైంకర్యం చేయగలమో అది మాత్రమే మన అకౌంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక పేజ్ ఉంటుంది. ప్రతి కంప్యూటర్లో ఎన్నో పేజీలు పెట్టుకోవచ్చు, ఎక్సెల్ షీట్లో ఇన్ఫైనట్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. అలా ప్రతి ఒక్కరికి పేజీ ఉంది. ఆ పేజీలో వృధాగా గడిపిన కాలం ఎంత ఉంటుంది, లేదు సార్థకం చేసుకున్న కాలం ఎంత ఉంటుంది, వృధాగా ఎలా సార్థకం ఎలా అనే దానికి మనకు 8వ అధ్యాయం అనుకుంటాను, 8వ అధ్యాయం చెప్తుంది. పుణ్యాన్ని సంపాదించి పెట్టే శ్లోకాలు, వార్తలు, కథా విషయాలు శ్రవణం చేసిన కాలమే సార్థకమైనట్లు, మిగతాదంతా
వ్యర్థమైనట్టు. సో పుణ్యాన్ని సంపాదించి పెట్టే శ్లోకాలు, కథలు, వార్తలు వినే సమయమే సార్థకం మన జీవిత కాలంలో. దీన్ని బట్టి ఇప్పటి వరకు సార్థకం ఎక్కువైందా, వ్యర్థం ఎక్కువైందా? ఆటోమేటిక్ అది. ఎందుకంటే మనలో ఉన్న ఈ శరీర వ్యామోహం, శరీర అభిమానం, మనలో ఉన్న మమకారం, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని బయటికి పోనేవు. సాయంత్రానికి 7:30కి ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 6 గంటలకు వెళ్ళేవాడిని, 6-6:30కంతా. మళ్ళీ వాళ్ళ కూడా ఉండి వర్క్ అంతా చూసుకుని ఇంటికి వచ్చేసరికి 7-7:30 అయిపోయేది. ఇంకా రాగానే వయసు తేడా తెలుస్తూ ఉంది. వచ్చి ఇంకా శక్తి అంత ఏమి ఉండేది కాదు. ఇంకా వచ్చి 1:30 గంట సేపు అలా కూర్చుంటే కానీ మళ్ళీ కాస్త శక్తి వచ్చేది కాదు. అప్పుడేం చేస్తాం, ఇంకా అప్పుడు ఏదన్నా ఆ రోజు పారాయణ చేసుకోవడం, పడిపోవడం అట్టే జరిగిందనమాట. ఇతరత్ర ఆలోచన పోవడానికి అవకాశమే రాల. ఎందుకంటే మనం కుదుర్చుకున్నటువంటి బంధం, మనం ఏర్పరచుకున్నటువంటి బంధం తర్కడు, పెద్ద తర్కడు. బాబా గారికి ఆయన మాట ఇచ్చాడు వాళ్ళ అబ్బాయికి, అమ్మని తీసుకెళ్ళు నువ్వు షిరిడికి, నువ్వు ఎలాగైతే బాబా గారికి ప్రతిరోజు నియమంగా నువ్వు నివేదన చేస్తున్నావో నేను కూడా అలాగే చేస్తానని చెప్పాడు. సరే కొడుకు అమ్మని తీసుకెళ్ళాడు. బాబా గారికి ఆయన రోజు నివేదన చేస్తున్నాడు, కలకండ పెట్టేవారు, దాన్నే మధ్యాహ్నం భోజనంలో స్వీకరించేవారు. ఒకరోజు పని ఒత్తిడిలో పడడం కారణంగా ఆయన పొద్దున్నే బయటికి వెళ్లాల్సి వచ్చింది, నివేదించడం మర్చిపోయాడు. 9వ అధ్యాయంలో మధ్యాహ్నం వంట మనిషి ప్రసాదం వడ్డించలేదు. ఏంటి ప్రసాదం వడ్డించలేదంటే, నువ్వు నివేదన చేస్తే కదా అన్న. అప్పుడు గుర్తుకొచ్చి, అయ్యో నేను నివేదన చేయలేదే అని. అలా ఒక ప్రాపంచిక విషయంలో పడ్డాము అని అంటే దైవస్మరణకి ఎంత దూరంగా ఉంటామో, ఎంత దూరంగా ఉంటామో. అందుకనే రెండు బ్యాలెన్స్డ్గా ఉంచుకునేటట్టు చూసుకోవాలి. వ్యర్థం తక్కువగా అయ్యేటట్టు చూసుకోవాలా, సార్థకం ఎక్కువగా అయ్యేటట్టు చూసుకోవాలి. అందుకనే ఇక్కడ ఆ మాట చెప్తుంది సచ్చరిత్ర. అందుకనే బాబా గారి తత్వాన్ని మొత్తం ఈరోజు మనం దర్శించుకోవాలని అంటే అది ఎలా సాధ్యమయ్యేది? సచ్చరిత్ర కనుక లేకపోతే. హేమట్ పంత్ ఇదే చెప్పారు బాబా గారు 3వ అధ్యాయంలో, దీని గురించే నా చింత, ఇదే నేను పదే పదే చెప్పేది, నీకు ఇదే శుభప్రదమైనది అన్నాడు. సచ్చరిత్రని రచించడానికి ఆయన స్ఫూర్తినిచ్చినప్పుడు ఆ గోధుమలు తిరిగే లీల చేశారు, గోధుమలతో పిండి విసిరారైనా ఆ లీల చూసి ఈయనకి ప్రేరణ వచ్చింది. ఆ ప్రేరణకి, ఆ సంకల్పానికి బాబా గారి అనుమతి లభించింది. అనుమతి లభించిన తర్వాత ఆయన సచ్చరిత్రను ఆయన రచించారు. బాబా గారే ఆయన్ని హేమట్ పంత్ గారిని నిమిత్త మాత్రుడిగా చేసి తమ చరిత్రను తామే రచించి, ఎవరి కోసం అంటే మన కోసం. ఈరోజు ఆ గ్రంథం అంటూ లేకపోతే మనం బాబా గారి గురించి మాకేం చేసేది? వారి స్మరణలో మనం ఎలా ఉండగలిగేవాళ్ళం? సచ్చరిత్రలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉందండి. ఆ విశ్వాసం మన ముందు ఆ గ్రంథం పట్ల ఉంచాల. గ్రంథం వేరు కాదు, గురువు వేరు కాదు. దాంట్లో రెండు పరస్పర అభిన్నం. అమ్మగారు మణిమ్మ గారు రాసినట్టుగా సచ్చరిత్ర అంటే బాబా గారి ప్రాసాదిక గ్రంథం, బాబా గారి ప్రామాణిక గ్రంథం, బాబా గారికి అభిన్నం, బాబా గారి మరో పేరు, బాబా గారి మరో రూపు, బాబా గారు స్వయంగా అల్లుకున్న వివిధ పరిమళాలు వెదజల్లే దివ్య లీలా కుసుమాల మాల సచ్చరిత్ర. బాబా గారి కనుక తల్లి అయితే ఆ తల్లి వెచ్చలైన ఊడి, ఇదిగో ఆ పిల్ల ఎట్టుంది వాళ్ళ అమ్మ దగ్గర, ఆ తల్లి వెచ్చలైన ఊడి సచ్చరిత్ర. బాబా గారు కనుక తండ్రి అయితే ఆ తండ్రి యొక్క వాత్సల్య రసపాత్ర సచ్చరిత్ర. బాబా గారు కనుక మన గురువు అయితే ఆ గురువు మార్గాన్ని మనకు దర్శింపు చేసే మార్గదర్శి సచ్చరిత్ర. బాబా గారు కనుక దైవం అయితే ఆ వరాల్ని మనకు లభింప చేసేది సచ్చరిత్ర. బాబా గారి అనుగ్రహ ఛత్రం సచ్చరిత్ర. అన్ని సచ్చరిత్ర గురించి మణిమ్మ గారి ఉపోద్ఘాతంలో అమ్మ రాసినంత బాగా ఆ గొప్పతనాన్ని ఎవరూ రాయలేదు, ఇంకా రాయలేరు కూడా. కారణం అమ్మని సెలెక్ట్ చేసుకుని బాబా గారు అమ్మ చేత అంత అద్భుతంగా రచింపజేశారు ఆ గ్రంథాన్ని. అసలు ఉపోద్ఘాతం అయితే హైలైట్. అటువంటి ఉపోద్ఘాతం ఏ గ్రంథంలో కూడా ఎన్నైనా వెతకండి, దొరికే అవకాశమే లేదు. కారణం ఏంటంటే మణిమ్మ గారు రాసింది కాదు అది, మణిమ్మ గారి చేత బాబా గారు రచింప చేశారు. అది ముమ్మాటికి సత్యం. అలా బాబా గారు సచ్చరిత్ర అభిన్నం. బాబా గారి ఉద్ధరణ కార్యక్రమాన్ని ఇప్పటికీ ఎప్పటికీ కొనసాగిస్తూ ఉంటుంది సచ్చరిత్ర. కాబట్టి అర్ధనారీశ్వరం అక్కడ శివుడు పార్వతి అయితే బాబా గారి వద్ద బాబా గారు సచ్చరిత్ర. తర్వాత బాబా గారు ఈశ్వరుని మనం చూస్తే ఆయన గంగని తలపై మోస్తుంటారు. శివుడి తలపైన గంగ ఉంటుందని మన విశ్వాసం.
మరి బాబాగారు తలపైన ఏముంది? గంగని బాబాగారు, ఈశ్వరుడు గంగను మోస్తున్నారు. గంగ ఆయన తల మీద శిరస్సు మీద ఉంది. బాబాగారి శిరస్సుపై ఏముంది? భక్తుల శిష్యుల భారం అంతా ఆయన శిరస్సు మీద ఉంది. మనకు 23వ అధ్యాయం దీక్షిత్ గారి మాటలో వస్తుంది ఇది. ఒకసారి కనుక శిష్యుడు గురువుని కనుక ఆశ్రయిస్తే, వారి చరణాల వద్ద కనుక మనం భారాన్ని మోపితే, ఆయన మన భారాన్ని ఆయన శిరస్సు మీద పెట్టుకొని మోస్తారట. పిల్లల్ని కనుక మనం ఒళ్ళో పెట్టుకున్నట్టు, మన భుజం మీద కూర్చోబెట్టుకున్నట్టుగా మన భారాన్ని అంతటిని ఆయన మోస్తారు. అలా శివుడికి తల మీద గంగ ఉంటే, బాబాగారికి తలపైన మనందరి బరువు బాధ్యతలు ఉన్నాయి. మనం గనక మోపితే, ఆ మోపేందుకు మనం గనక సంసిద్ధమైతే. తర్వాత ఆ గంగమ్మని ఈశ్వరుడు ఆకాశం నుంచి భూమి మీదకి తీసుకొచ్చారు. ఆయన ఎందుకు తీసుకొచ్చారు? ఎవరి ద్వారా వచ్చినప్పుడు అది? భగీరథుడు. భగీరథ ప్రయత్నం అంటారు. అంత ప్రయత్నం చేసి ఆయన గంగని తీసుకురావాలా అనుకున్నారు. మరి గంగ ఆకాశం నుంచి పడాలి అని అంటే, అంత ఎత్తు నుంచి పడితే అసలు ఏం కావాలా భూమి? అప్పుడు ఈశ్వరుని ప్రార్థిస్తే ఆయన నిలబడి గంగ ఆయన శిరస్సు మీద పడి అక్కడి నుంచి క్రిందకు వచ్చేలా చేశారు. ఎందుకోసం అంటే పాపులని ఉద్ధరించడానికి కోసం, అంటే లోకంలో ఉండే పాపాలను తొలగించేందుకోసంగా గంగను ఆయన భూమి మీదకి తీసుకువస్తే, నిజమే గంగ వచ్చింది. ఇదిగో ప్రయాగకి వెళ్ళారు మొన్న, కొన్ని కోట్లాది మంది వెళ్ళి ప్రయాగలో 42 రోజుల పాటుగా స్నానాలు చేసి వచ్చారు. ఇంకా పుణ్యనది, ఇంకా సముద్రంను మనం వెళ్తుంటాం, స్నానాలు చేస్తుంటాం. నిజమే మన పాపాలన్నీ అక్కడ ఆ గంగమ్మ తొలగిస్తూ ఉంటుంది. ఈ తొలగించినంత ఎక్కడికి పోతుంది? ఈ తొలగించిందంతా గంగలోనే ఉంటుంది. మరి అదెలా పోద్ది? గంగమ్మ తొలగించింది, ఓకే, కానీ గంగలో పేర్కొని పోయినటువంటి ఈ మాలిన్యం ఎలా తొలగుతుంది అని అంటే, బాబా గారు లాంటి సత్పురుషుల శరణ రజని స్పర్శతో. శరణ రజనికి అంత శక్తి ఉందట. కాబట్టి ఈశ్వరుడు గంగని భూమికి తీసుకొచ్చిందే మన పాపాలని పరిహారం చేసేందుకు, తొలగించేందుకైతే, అటువంటి గంగలో పేరుకొని పోయిన మాలిన్యాన్ని క్షాళన చేసేందుకు బాబా గారు లాంటి సత్పురుషులు అవనిపై అవతరిస్తుంటారు. కాబట్టి అక్కడ ఈశ్వరం, సద్గురం ఈ రెండు కూడా బాబా గారిలో కనబడుతున్నాయని చెప్తూ, చివరికి బాబా గారు ఈశ్వరుడు ఒక్కరే అని ఇద్దరు భక్తుల అనుభవాల ద్వారా చెప్తారు. సచరిత్రలు లేనిది ఒకటి మార్తాండని, మన మాంసపతి గారి అబ్బాయి. మాంసపతి గారు తర్వాత ఆయన పూర్తిగా బాబా గారి వద్ద 24 గంటలు 23 గంటలు ఆయన బాబా గారి వద్దే ఉండిపోయినప్పుడు, ఆ ఖండపు ఆలయ నిర్వహణ వీళ్ళ అబ్బాయి మార్తాండు చేసేవాడు. మార్తాండు అబ్బాయి పేరు. ఒకసారి మార్తాండు శివాలయం ముందు కూర్చోను, ఖండపు ఆలయం ముందు కూర్చొని ఉన్నాడు. బాబా గారు వచ్చి లోనికి వెళ్ళారు, చూశారు. సరే బాబా గారు నమస్కారం పెట్టుకున్నాడు. ఈయన బాబా గారు లోనికి వెళ్ళారు, ఖండపు ఆలయం లోపలికి. ఎంతసేపటికి రాలేదు, ఈయన కూర్చొనే ఉన్నాడు. సరే బాబా గారు ధ్యానం చేస్తున్నారేమో అనుకున్నాడు. ఎంతసేపటికి రాలేదు. వెళ్ళి చూస్తే ఎవరు లేరు అక్కడ. మరి తను చూసింది అబద్ధమా? తను దర్శించుకున్న అబద్ధమా? తను నమస్కారం పెట్టింది అబద్ధమా? కాదు. బాబా గారు వచ్చారు, ఈ అబ్బాయి దర్శించుకున్నాడు, ఈ అబ్బాయి నమస్కారం పెట్టాడు, బాబా గారు ఖండప ఆలయంలోకి వెళ్ళారు. ఇవన్నీ వాస్తవం. మరి ఇప్పుడు మరి బాబా గారు ఆ ఖండప మాత్రం ఉన్నారు, బాబా గారు అక్కడ లేరే అని అంటే, బాబా గారు వేరు కాదు, ఖండప వేరు కాదు అనేది అక్కడ మాట్లాడే అనుభవం చెప్తుంటే, ఇక శివభక్తుడైనటువంటి మన మేఘశ్యాముడు, ఈశ్వరుడికి ముందు ఎలా నందీశ్వరుడు ఉంటారో అలా ఈశ్వరుడి గురించి చెప్పుకోవాలి అంటే మన సచరిత్రపూర్వకంగా మేఘశ్యాముడు ప్రస్తావన రాకుండా ఎలా సాధ్యమవుతుంది? అది మేఘశ్యాముడు మనకు 28వ అధ్యాయంలో ఆయన గురించిన ఫుల్ అకౌంట్ ఉంది, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. శివభక్తుడు, వంట బ్రాహ్మడు, గుజరాతీ బ్రాహ్మడు అనుకుంటాను. ఆయన సాటే గారికి ఆయన వంట బ్రాహ్మడిగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఉన్నటువంటి భక్తిని, శ్రద్ధను చూసి, అరే నువ్వు నాకెందుకే సేవలు చేసుకుంటావు, ఈ సేవకి వెళ్ళి నువ్వు బాబాకి, సద్గురుకి సేవ చేసుకో, నీ జన్మ సార్థకమవుతుంది, నీ జన్మ సఫలమవుతుంది, నీ శరీరం సార్థకమవుతుంది, వెళ్ళు అని ఆయన బాబా గారి వద్దకు వెళ్ళమంటారు మేఘశ్యాముడిని. సాయిబాబా అంటున్నావు, ఇంతగా ఆయన ముసల్మానా అని ప్రశ్నిస్తాడు మేఘశ్యాముడు. సో ఈ ప్రశ్న అప్పటి నుంచి కూడా ఉంది. ఎందుకుంది? వేషధారణం చూసి.
ఏదో కఫిని ఉంది, ఆ తర్వాత ఆయన తలకి గుడ్డ ఉంది, చంకకి జోలి ఉంది. ఇవన్నీ చూస్తే అది ముసల్మాన్ అనే ఒక ఫీల్ కలిగేది అప్పట్లో వాళ్ళకి. కాబట్టి అందులో మసీదులో ఉంటున్నారు ఆయన. ఇవన్నీ చూసి మరి ఆయన బ్రాహ్మడయ్యా ఆ రోజుల్లో. కాబట్టి నేను ఎలా వెళ్ళాలి ముసల్మాన్ ఉండే మసీద్కి అనుకున్నాడు ఆయన. మరి మీరు సాయిబాబా అంటున్నారండి, ఆయన ఏమన్నా ముసల్మానా అని అంటే దానికి సాటే చక్కటి జవాబు చెప్తాడు. ఆయన ముసల్మానో హిందువో ఎవరికి తెలియదు, కానీ ఎక్కువసేపుగా అంటే ఆయన మసీదులో ఉంటున్నారు కాబట్టి ఎక్కువ మంది ఆయన్ని ముసల్మాన్ అనుకుంటున్నారు, అంతేగాని నాకైతే తెలియదు అని అంటే ఆయన మసీద్ కదా, మరి ముసల్మాన్ దగ్గరికి వెళ్ళడమా వద్దా అని మనసులో చాలాసేపు ఊగిసలాడి చివరికి సాటేని తను గురువుగా భావించాడు. కాబట్టి ఆ గురువు ఆజ్ఞని పాటిస్తూ ఆయన షిరిడికి రావడం జరిగింది. కానీ మనసులో ఎక్కడో నేను బ్రాహ్మణ్ణే, నేను హిందువునే, నేను వెళ్ళి ఒక ముసల్మాన్ దగ్గరికి పోతున్నానే అనేది ఆయన మనసులో అట్లా కొట్టమిట్టాడుతూ ఉంది. సరే ఆయన షిరిడికి వచ్చారు. వచ్చి బాబాను దర్శించుకోగానే బాబా గారు ఎవరిని విడిచిపెట్టరు అని ముందే మనవి చేశారు. నమ్మకాన్ని కలిగిస్తారు అని. నమ్మకం కలగాలి ముందు బాబా గారి పట్ల. అందుకని ఆయన రాగానే, మెగాశ్రావుడు రాగానే బాబా గారు ఒక రాయి పుచ్చుకున్నారు. మసీదులకు అడుగు పెట్టామంటే ఖబర్దార్, పో, తిరిగి వెళ్ళిపో. ఇక్కడ ఉంటున్నది ఒక ముసల్మాన్, ఒక అపవిత్రుడైన ముసల్మాన్, నువ్వేమో పవిత్రుడమైన బ్రాహ్మడివి. నువ్వు కనుక మసీదులో కాలు పెడితే నీ పవిత్రత చెడిపోతుంది, అపవిత్రుడు అయిపోతావు, పో, తిరిగి వెళ్ళిపోయి రాయి పుచ్చుకొని బాబా గారు భీకరంగా ఉగ్రరూపం ధరించి ఆయన అడుగు ముందుకు వేస్తుంటారు. మనం అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా మనం క్యూ లైన్లో ఆ కింద గ్రౌండ్ హాల్లో ఆ చిత్రపటం ఒకటి బాబా గారు రాయి పుచ్చుకొని కొట్టినట్టు ముందుకు వస్తుంటారు. మెగశ్యాముడు ఇంకా ముందుకు వెళ్ళలేక ఆయన అడుగు వెనక్కి వేస్తుంటాడు. ఆ దృశ్యం భలే దృశ్యం. అది మెగశ్యాముడి ప్రత్యేకత. బాబా గారు ఆ రూపంగా ఆ రకంగా మనకు తెలియజేశారు మెగశ్యాముడు ఎలాంటి వారు అని. బాబా గారు ఏమంటారు, ఒక అడుగు నా వైపు నేను 10 అడుగులు మీ వైపు వేస్తాను అంటారు. అంటే ఇద్దరి మధ్య దూరం తగ్గిస్తాను అంటారు. కానీ ఇక్కడ మెగశ్యాముడు ముందుకు అడుగు వేయలేక ఆయన వెనక్కి అడుగు వేస్తుంటాడు. అయినా సరే బాబా గారు ఆయన వైపుకి వస్తూ ఉంటారు. అంతటి భక్తుడు మెగశ్యాముడు, శివభక్తుడు. సరే బాబా గారు ఆయన కోపడింది, చూడు నేను ఇప్పుడు దాకా మన మనసులో ఉన్న భావాన్ని తెలియజేశారు కదా అని బాబా గారి పట్ల నమ్మకం కుదిరింది. కొంతకాలం ఉండారు, ఆయన తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి మళ్ళీ కొంతకాలానికి షిరిడికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన తమ శరీరం విడిచిపెట్టేంత వరకు బాబా గారి సేవలోనే ఉన్నారు. ఈశ్వరుడు భక్తుడు కాబట్టి ఎప్పుడు ఈశ్వరుడి ధ్యానంలో ఉండేవారు. బాబా గారిని కూడా ఆయన ఈశ్వరుడిగా భావించారు. సాయి శంకర్ అని ఆ నామఘోషతో ఆయన అంతఃకరణం అది పరిశుద్ధమైంది. సాయి శంకర్ అని ఆ నామఘోష నిరంతరం బయటకు వస్తే మసీదులో బాబా గారి పూజ, బాబా గారి సేవ. ఇంట్లో ఉన్నాడా, వాడాలో ఉన్నాడా, బాబా గారి చిత్రపటానికి పూజ, బాబా గారి చిత్రపటానికి ఆయన సేవ. అలా ఇంట్లో ఉన్న, వాడాలో ఉన్న, బయటకు వచ్చిన నిత్యం బాబా గారి సేవలో ఉండేవారు. ఇంకా బాబా గారే తన సర్వం, తన శివుడు బాబా గారే. ఆయన సాక్షాత్ ఈశ్వరుడుగానే భావించారు బాబా గారు. అందుకే సాయి శంకర్ అని నామఘోష ఆయన చేస్తుండేవారు. ఆ నామఘోషతో ఆ హృదయం ఇది రాశారు అక్కడ, కల్మషరహితమైంది, బుద్ధి రథాకారమైంది. కాబట్టి నామస్మరణ యొక్క ఫలితం ఏంటనేది అక్కడ తెలియజేశారు. మనసులో ఉండే కల్మషం అంతా తొలగిపోయింది. దేని ద్వారా? నామస్మరణ ద్వారా. మరి నామస్మరణ చేయాలి అని అంటే మనకు అనువైనది ఏంటి అని అంటే సచ్చరిత్ర చదువుకోవడం. సచ్చరిత్ర చదువుతున్నంతసేపు ఎవరిని స్మరిస్తాం? మన గురువునే స్మరిస్తాం. అలా నామస్మరణ జరుగుతున్నంతసేపు కాకుంటే ఆ నామస్మరణ ఎలా జరగాలి అని అంటే 6వ అధ్యాయం చెప్తుంది. ఇతర విషయాలన్నీ మర్చిపోయేలాగా మనసు నామస్మరణలో లగ్నం అవ్వాలి. ఇతర విషయాల పట్ల ప్రీతి లేకుండా ఎల్లప్పుడూ భజన జరగాలి. ఇతర విషయాల పట్ల ప్రీతి లేకుండా అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనకు ఎన్నెన్నో విషయాల పట్ల చాలా ఆసక్తి ఉంటుంది, మనకు ఎంతో ప్రీతి ఉంటుంది మనకు. కాబట్టి ఎంతో వైరాగ్యం వస్తే కానీ ఇతర విషయాల పట్ల మనకుండే ప్రీతి తగ్గిపోయి అది భగవంతుడి వైపుకి, గురువు వైపుకి మరలించబడదు. మనసు అన్నింటినీ మర్చిపోయేలాగా నామస్మరణలో లగ్నం అవ్వాలి.
అలా నామస్మరణ చేసేందువల్ల మేఘశ్రావుడికి మనసులో ఉండే కల్మషం తొలగిపోయింది, మనసు కల్మష రహితమైంది, బుద్ధి తత్ ఆకారమైంది. ఎవరిని ఆయన స్మరిస్తున్నాడు అంటే బాబా గారిని. కాబట్టి మనసులో ఆయన అంతఃకరణం అంతా బాబా గారితో నిండిపోయింది. అటువంటి వాడు కాబట్టే ఆ మేఘశ్రావుడు కోరుకున్న కోరికని బాబా గారు తీర్చడం జరిగింది. మేఘశ్రావుడికి బాబా గారి బోధ, ఆయనకి బాబా గారు అంటే సాటి ఏం చెప్తారంటే, నిన్ను బాబా గారి వద్దకు పంపిస్తున్నాను, బాబా గారికి నువ్వు గంగతో అభిషేకం చేయి, అందుకోసం నేను పంపిస్తున్నాను సమా అంటారు. సరే, ఆయన బాబా గారిని కోరుతారు. ఒక సంక్రాంతి, మకర సంక్రాంతి రోజున నేను మీకు అభిషేకం చేస్తాను బాబా అంటే, శివుడికి అభిషేకం అంటే ఇష్టం కదా, కాబట్టి బాబా గారు అంటే నా శివుడికి అభిషేకం చేస్తాను అనుకున్నాడు. సరే, బాబా గారు వద్దు వద్దు అన్నారు. కానీ ఇతని మనసులో ఉండే పట్టుదల, కల్మషరహితమైనటువంటి మనసు, అంతఃకరణం చూసి ఇతని కోరికను బాబా గారు కాదలేక సరే పో అన్నాడు. సరే పో అంటే ఏమని, చిన్నపిల్లలు ఎప్పుడైనా మారం చేస్తే మనకి ఇష్టం లేకపోయినా ఇంకా వాళ్ళ మారం చూడలేక సరే పో అంటాం కదా, అలా ఆయనకి ఇష్టం లేకపోయినప్పటికీ బాబా గారు సరే పో అన్నాడు. ఇంకా అప్పటి నుంచి ఈయన గోదావరికి వెళ్ళి నీళ్ళు తేవాలి. 8 కోసుల దూరం రాను పోను, కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు, గొడుగు లేదు, ఉదయాన్నే బయలుదేరారు. తీసుకొచ్చి 16 క్రోసుల దూరం, 8 మైళ్ళు అంటే 16 క్రోసులు అంటే 25.6 కిలోమీటర్లు తెనాలి పోయినట్టుగా మనం గుంటూరు నుంచి అంత దూరం ఆయన నడిచి వచ్చి నీళ్ళు తీసుకొచ్చి, బాబా నీళ్లు రెడీ అయినాయి పదండి. అక్కడ రాస్తారు హేమంత్ పంత్ గారు, ఒకసారి మనసులో బాబా గారికి అభిషేకం చేయాలి అని సంకల్పం ఉన్న తర్వాత ఇంకెక్కడ అలసట, ఇంకెక్కడ విశ్రాంతి అన్నాడు. ఎంత కష్టం ఉంది, 25.6 కిలోమీటర్లు నడవాలనంటే కాళ్ళకి చెప్పులు లేకుండా, అంత శ్రమ పడకుండా అన్నీ మనకు యాక్సిడెంట్ వచ్చేస్తాయా? 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళి రావాలంటేనే అమ్మో దూరం అనుకొని సత్సంగాల ద్వారా మనం చాలా పొందాం అని అనుకున్న నేపథ్యంలో ఆ సత్సంగాలు రావడానికి 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు లెక్కలేసి దూరం దగ్గర అనే ఫీలింగ్ మనలో వచ్చినప్పుడు మేఘశ్రావుడి క్యారెక్టర్ మనకు గుర్తు రావాలి కదా. 25.6 కిలోమీటర్లు తన కోరిక తీర్చుకునేందుకు ఆయన శ్రమ అనుకోకుండా దానికి సిద్ధపడ్డారు, వెళ్ళారు. అందుకే రాశారు అక్కడ, మనసులో దృఢమైన సంకల్పం కనుక ఉంటే ఎక్కడ అలసట ఎందుకు వచ్చింది ఆయనకి? ఇంకా అలసట అయినప్పుడు విశ్రాంతి అన్న మాట ఎక్కడ తలెత్తుతుంది? అలా వచ్చారు కాబట్టి వచ్చి బాబా గారి దగ్గర, బాబా స్నానానికి నీళ్లు రెడీ అయినాయి పోదాం పండి అంటారు. సరే, బాబా గారు వద్దు వద్దంటూనే వస్తారు, పీట మీద కూర్చోబెడతారు. బాబా గారికి ఆయన స్నానం చేయించిపోతాడు. అప్పుడు కూడా బాబా చెప్తాడు, అరే నేను ఫకీర్ని, నాకు గంగ స్నానం ఎందుకురా, నువ్వెంత అమాయకుడా, నువ్వెంత అమాయకుడురా, ఇంకా మాట అన్నాడే. సరే, నువ్వెంత అమాయకుడురా, నాయన ఫకీర్ రా, నాకెందుకు గంగ స్నానం అంటే, గంగ స్నానం ఎవరికి అవసరం? ఎవరైతే శరీర భావంతో ఉన్నామో, ఎవరైతే మన దోషాలు మనలో పేర్కొని పోతున్నాయో, గంగ స్నానం చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయని మనం విశ్వసిస్తున్నామో, మనకు గంగ స్నానం అవసరం. కానీ ఆయన ఫకీరు, అంత తెలివి తక్కువవాడిరా, అది ఆయన అన్నమాట. కాబట్టి నువ్వెంత తెలివి తక్కువవాడిరా, నేను ఫకీర్ని. ఫకీర్ అంటే ఏమని? భగవంతుడిపై ఆధారపడిన వాడు, కర్తృత్వం లేనటువంటి వారు, అంటే నిరభిమానంగా ఉంటున్న వాళ్ళకి, ఇంకా నిరహంకారంగా ఉన్నప్పుడు వాళ్ళకి కర్మఫలం వాళ్ళకి అంటుకునేది ఉండదు. కర్మఫలం అంటుకున్నప్పుడు ఇంకా దోషం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నాకెందుకు గంగ స్నానం అంటే ఇంకా వెళ్ళలేదు. బాబా గారు మేఘశ్రావుడు చేపెట్టుకొని బతిలాడతాడండి, అరే నేను ఫకీర్ రా, నాకెందుకు గంగ స్నానం, ఈ మాటను వినరా బాబు అంటాడు. ఆహా లేదు, నేను అభిషేకం చేయించాల్సిందే. పరిశుద్ధమైన అంతఃకరణాన్ని, అతనిలో ఉండే ప్రేమను, దృఢ సంకల్పాన్ని చూసి బాబా గారు అతని కోరికను మన్నించారు. సరే అని చెప్తూ బాబా గారు అప్పుడు కూడా చెప్తారు ఆయన, అరే శరీరంలోకి శిరస్సు ముఖ్యమైనది, ఆ శిరస్సు మీద కాసి నీవు చిలకరించరా, స్నానం చేసినట్లు లెక్క, ఈ మాటైనా వినరా అని పట్టుకుంటాడండి. భగవంతుడు శిష్యుడిని బెత్తలాడుతున్నాడు, శిష్యుడికి నచ్చజెప్పబోతున్నాడు. ఎంత భక్తి ఉంటే అంటే భగవంతుడు భక్తికి
ఎంత లోబడి ఉంటారో చూడండి. ఆయన మాటలు కాదనలేరు ఆయన. సరే అన్నాడు మెఘశ్యాముడు. బాబా గారిని కూర్చోబెట్టారు, తల మీద నీరు కుమ్మరిచ్చాడు. హరగంగే హరగంగే అని ఉత్సాహం వచ్చేసింది. మన అట్టే అరుస్తుండేరా ప్రయాగలో కూడా హరగంగే హరగంగే అని, లేదా ఓం నమః శివాయ అంటున్నారు. హర హర మహాదేవ్ అది స్లోగన్. అలా హరగంగే హరగంగే అంటూ నీళ్ళు గుమ్మరిస్తే ఆశ్చర్యం. నీళ్ళు గుమ్మరిచ్చేసాడు. బాబా గారికి అభిషేకం చేయించేసాను అనుకున్నాడు. కుండలు పక్కన పెట్టి చూస్తే బాబా గారి శిరస్సు మాత్రమే తడిచి ఉంది. భుజాలు కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ కఫనీలు ఎక్కడ కూడా కాసింత కూడా చెమ్మ కనపడలేదు. మరి ఎటమైనా పోసిన నీళ్ళన్నీ బాబా గారి వద్ద ఏదైనా సాధ్యమే. నీరు కూడా కింద మందేవారు ఆయన. ఎంతవరకు అనుమతించారు ఆయన? శిరస్సు వరకే పోయమన్నారు. కాబట్టి ఆయన ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే జరుగుతుంది తప్పించి మనం కోరుకున్నట్టు చేయాలనుకుంటే ఆయన దగ్గర సాగదు. బాబా గారు స్వతంత్రంగా వ్యవహరించే ఒక దైవం. ఆయన దగ్గర మన సంకల్పం సాగదు. ఆయన ఏం సంకల్పించుకున్నారో అది మాత్రమే సాగుతుంది. బాబా గారు స్వతంత్రంగా వ్యవహరించే, ఇష్టానుసారం ప్రవర్తించే ఒక స్వతంత్ర దైవం. ఇష్టానుసారం ప్రవర్తించే స్వతంత్ర దైవం. ఇష్టానుసారం అంటే అనేది ఏదో చేస్తారని కాదు. ప్రతిదానికి ఆయన చేసే ప్రతి చర్య వెనుక, ప్రతి మాట వెనుక ఉన్నది ఎంత ఏంటంటే బోధ, తత్వబోధ. అది మన శ్రేయస్సు కోసమే. ఇక్కడే గ్రహించాలా, బాబా గారు ఆయన అనుమతి ఇచ్చింది అంతవరకే, కాబట్టి అంతవరకే తెలిసింది. ఇప్పుడు బాబా గారు అంటే ఆశ్చర్యపోయాడు మేఘశ్యాముడు. అరే నీళ్ళని ఎట్టపోయినాయి, నేనేమో బాబా గారిని శివుడు అనుకుంటుని, ఒకసారి నీళ్లు కుమ్మరిస్తే శివుడికి అభిషేకం అయిపోయింది అనుకుంటే ఇప్పుడు బాబా అంటారు, నువ్వు నన్ను అభిషేకం స్నానం చేయిస్తే నాకు స్నానం చేయించుకొని మనసులో అనుకున్నావు. సరే అలాగే కానీ అందులో కూడా నా నిజ స్వరూపం ఏంటో నీకు తెలిసి వస్తుంది. అది నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలిసి వస్తుంది. ఏంటి బాబా గారిలో ఉన్న గుర్తు అంటే విశ్వమంతా ఆయనే, విశ్వమంతా ఆయన స్వరూపమే. మరి విశ్వమంతా వ్యాపించి ఆయన ఉన్నప్పుడు, ప్రతి చెరువులో ప్రతి అచెరువులో కనబడే సృష్టిలో మొత్తం ఆయన ఉన్నప్పుడు ఆయన స్నానాలు చేస్తావు నువ్వు. ఆయన శరీరానికి నామానికి పరిమితం కారే, నామరూపాలకు పరిమితం కారే. అదే ఆయన గుర్తు. నేను నామరూపాలకి అతీతుడిని, అందరిలోనూ ఉన్నవాడిని. నువ్వు నన్ను శరీరానికి మాత్రమే పరిమితం అనుకుంటున్నావా? కాదు. కాబట్టి నీళ్ళు సరికరించరా బాబు అని అన్నాను. నువ్వేమో అభిషేకం చేయాలనుకున్నావు. వాళ్ళు అభిషేకం చేసేది సాధ్యమే పని కాదు. ఆకాశానికి మనం కప్పు వేయగలమా? ఏదన్నా మనం ఆకాశానికి అడ్డు పెట్టగలమా? సాధ్యమేది కాదు. కాబట్టి నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలిసి వస్తుంది. ఎప్పుడు నువ్వు కోరుకున్నట్టుగానే చెయ్యి, నన్ను ఒక రూపధారిగానే భావించు, ఆ రూపాన్ని పూజించు, అర్చించు, జపించు. అలా చేయగా నేను నామరూపాలకు అతీతున్నని, అన్నిటి నేనే ఉన్నానని, ఉన్న భగవంతుడు ఒక్కనేనని నీకు అది తెలిసి వస్తుంది. ఆ బోధ మనందరికీ చెప్పింది, ఆయన ఒక్కరికి కాదు. అలా మేఘశ్యాముడి ద్వారా మనకు ఆ సత్యాన్ని తెలియజేసిన బాబా. మేఘశ్యాముడికి శివుడి భక్తుడు, మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి మేఘశ్యాముడి భక్తిని ఆయన శివుడి పట్లే కుదిరిచ్చారు. బాబా గారు స్వప్నంలో ఆయన వాడలు పడుకున్నారు. మేఘశ్యాముడు బాబా గారు ఆయన వద్దకి వెళ్ళారంటే మేల్కొన్నాడు, ఇంకా లేయలేదు, ఆ స్థితిలో ఉన్నాడు, ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాడు. బాబా గారు దర్శనం ఇచ్చారు. మేఘ త్రిశూలాన్ని గీరా అన్నారు, అక్షతలు చల్లారు. అమ్మ బాబా గారు వచ్చారని చెప్పి పక్కన లేచి కూర్చున్నాడు. ఎదురుగా చూస్తే బాబా గారు లేరు. ఆశ్చర్యపోయాడు. బాబా గారు కనపడ్డారు, త్రిశూలాన్ని గీమన్నారు. లేచి చూసరికి లేరే. ఈ తలుపులు చూశాడు, కిటికీలు చూశాడు. ఎక్కడ తలుపులు ఎక్కడ కిటికీలు తను ఎలా వేసున్నాడో అలాగే ఉన్నాయి. మరి బాబా గారు లోపలికి వచ్చింది అన్న నా కల్పన అని అనుకుంటే పక్కలో అక్షతలు ఉన్నాయి. బాబా గారు తమ చేసిన ప్రతి పనికి ఒక ప్రూఫ్నిస్తాడు, ఒక నిరూపణ ఇస్తాడు ఆయన. అది మనం గ్రహించాల. ప్రతిసారి మనం ఎట్లా అనుకుంటామంటే అది బాబా గారు చేశారని అనిపిస్తున్నప్పటికీ మళ్ళీ నెగిటివ్గా ఆలోచిస్తాం. ఇదేమో యాదృచ్ఛికంగా జరిగిందేమో, వాడు వచ్చినాడేమో, చేసినాడేమో, మనం బాబా గారు చేశారు ఎందుకు అనుకోవాలా అని మన మనసు పరిపరి విధాలా పోతుంది. కాబట్టి ఆయన ప్రతి దగ్గర కూడా నేనే చేశాను అని ఒక నిరూపణ ఇస్తుంటారు. ఆ నిరూపణ మనం గ్రహించగలగాల. ఇక్కడ నిరూపణ ఇచ్చారు, అక్షతలు చల్లారు ఆయన, అక్షతలు పక్క మీద ఉన్నాయి. కాబట్టి బాబా గారు వచ్చింది వాస్తవం. ఇప్పుడు బాబా గారు ఎలా వచ్చారు? తలుపులు వేస్తున్నాయి కదా.
సరే చూద్దామని మసీదుకి వెళ్ళాడు. సరే అందరూ ప్రాతకాల దర్శనం చేసుకున్నాక అందరూ వెళ్ళిపోయాక మెల్లగా వెళ్ళి, బాబా నాకు మీరు ఒక దృష్టాంతాన్ని ఇచ్చారు, త్రిశూలాన్ని గీమని, గీమంటారా అంటే బాబా గారు అంటారు, అరే దృష్టాంతం ఇచ్చానా, దృష్టాంతం అంటావా, నేను చెప్పిన మాట నిజమా కాదని తెలుసుకునేందుకు వచ్చావా, నా మాటలు అర్థభరితం, నా మాటలు వాస్తవం, అక్షరం కూడా వృధా కావు. అనన్యంగా శరణ చూచి ఎవరైతే నాపై భారం వేసి ప్రవర్తిస్తుంటారో వారి చర్యలన్నీ సూత్రధారినై వారి శరీరాన్ని సూత్రధారిని నేను నడిపిస్తాను. సూత్రధారి అవుతున్నారు ఆయన, అంటే మన బుద్ధి ఆయన అవుతానంటున్నారు. అవి మన శరీరం నిర్వహించే కర్మలన్నింటినీ ఆయనే నడిపిస్తానంటున్నారు. ఎప్పుడు మనం కనుక ఆయనకు అనన్యంగా శరణ చూచితే. అనన్యంగా సేవ దోచడంలోనే ఉంది మన అర్హత. అందుకే చెప్తున్నా, ఎవరి పట్ల మనకు ఆ భావం ఉందో వాడిని అందంగా శరణ దోచడమే. ఏ దేవి కానీ ఏ దేవత కానీ ఏ పర్లేదు, అందరూ ఒకటే. దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. రాముడు అనుకుంటావా, ఈశ్వరుడు అనుకుంటావా, కృష్ణుడు అనుకుంటావా, మరి కనకదుర్గం అనుకుంటావా, వెంకటేశ్వర అనుకుంటావా, ఎవరైనా అనుకో, ఉన్న భగవంతుడు ఒకటే. అల్లా అనుకుంటావా, ఇంకోరు వాళ్ళు ఇప్పుడు ఉపవాసాలు ఉంటున్నారు, ఎస్ మంచిదే, అది కూడా రేపు వెళ్ళి జీసస్ తీస్తా, ఎవరైనా ఒకటే. విశ్వాసమే ప్రధానం. ఉన్న దేవుడు ఒక్కరే, ఇంతమంది లేరు, అది మాత్రం వాస్తవం. ఏకమేవ అద్వితీయం, ఆ ఒక్కరే భగవంతుడు. ఆ భగవంతుడికి ఇన్ని నామరూపాలు మనం పెట్టుకున్నాం అంతే. కానీ భగవంతుడికి ఒక్కరే. నువ్వు కానీ ప్రేయర్ చేస్తే అది నువ్వు హిందూ దేవుడికి చేస్తున్నావా, లేకపోతే ఖురాన్ ప్రకారం చేస్తావా, బైబిల్ ప్రకారం చేస్తావా, ఈ ప్రేయర్స్ అన్నిటినీ వినేది, ఈ ప్రేయర్స్ అన్నిటిని స్వీకరించేది, బదులు పలికేది ఒకే దేవుడు. అది సత్యం. ఇదే బాబా గారు చెప్పింది. నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలిసి వస్తుంది అన్నారు ఆయన ఇంతకుముందు. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చాను, నీకు చెప్పాను, స్పష్టంగా ఆజ్ఞించాను, త్రిశూలాన్ని గీమన్నాను, నా మాటలు ఒట్టి మాట్లాడుతూ దృష్టాంతం అంటావా, కాదు, త్రిశూలాన్ని గీ అన్నాడు. అప్పుడు ఆయన వెళ్ళి వాడలో త్రిశూలాన్ని గీసే పని ప్రారంభించాడు. తర్వాత ఒక రామదాసు వచ్చాడు, బాబా గారికి శివలింగాన్ని ఇచ్చాడు. వెంటనే మేఘస్వాముడు అక్కడే ఉన్నాడు. మేఘస్వాముడికి ఇస్తారు బాబా, ఇదిగో శంకరుడు వచ్చాడు, రోజు వీరుని నువ్వు భక్తిగా సేవించు. ఆ శివలింగాన్ని మేఘస్వామి చేతిలో పెట్టారు. ఆ శివలింగమే గురుస్థానంలో ఉన్న శివలింగం. ఏ రామదాస్ అయితే, ఏ శివలింగం అయితే రామదాస్ ద్వారా బాబా గారికి ఆ రోజు ఇవ్వబడిందో, ఏ శివలింగాన్ని అయితే బాబా గారు మేఘస్వాముడికి ఇచ్చారో అదే శివలింగం ఇప్పుడు మన గురుస్థానంలో అక్కడ బాబా గారి ముందు ఉంటుంది. అది బాబా గారు ఉంటారు, శివలింగం ఉంటుంది, నందీశ్వరుడు ఉంటారు, పక్కన పాదుకలు ఉంటాయి. ఇది ఆ గురుస్థానంలో మనం దర్శించుకునేది. చాలా ఆనందంగా, మరి ఈశ్వరుడు భక్తులు కదా, శివలింగం ఇచ్చారు బాబా. త్రిశూలానికి ఏమన్నారు ముందు రోజు, ఇప్పుడు ఏకంగా శివలింగాన్ని ఇచ్చారు. తీసుకుని వాడాకు వస్తారు. వాడాకు వచ్చి బాబా గారే అక్కడ ఆయన ప్రతిష్ఠ చేస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఇదే శివలింగం ఆ రోజు కాటాసార్ దీక్షిత్కి స్వప్న దర్శనం ఇచ్చింది. దీక్షిత్ గారు ధ్యానంలో ఉన్నారు. ధ్యానం అయిపోగానే మేఘశ్రావుడు కనబడ్డాడు, శివలింగాన్ని చూపిస్తారు. ఇదిగో శివలింగాన్ని ఇచ్చారు బాబా. మేఘశ్రావుడు చూస్తే తనకు స్వప్నాలు వచ్చినటువంటి ఆ రూపు, ఆకార, లక్షణాలు అన్నీ అలాగే ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. కాబట్టి బాబా గారు ఎంతమందికి ఒక చర్య ద్వారా, ఒక లీల ద్వారా ఎంతమందికి ఎన్ని రకాలుగా నమ్మకాన్ని కలిగిస్తారో, విశ్వాసాన్ని కుదురుస్తారో, భక్తిని పెంచుతారో చూడండి. అది ఆయన సమర్థత. అలా మేఘశ్యాముడి భక్తిని ఆయన ఈశ్వరుడి పట్లే దాన్ని దృఢతరం చేశారు. మేఘశ్యాముడు మనకు తెలిసిందే, నోకర్ తర్వాత బాబా గారికి దాదాపు ఆయన 11 నెలల పాటుగా బాబా గారికి ఆయన హారతి ఇచ్చారు. ఒంటి కాలిపై నిలబడి హారతి ఇచ్చేవారు. మేఘశ్యాముడు చనిపోయిన రోజు ఆ శవాన్ని మోసుకెళ్తుంటే శ్మశాన వాటి వరకు బాబా గారి వెళ్ళి ఆ చితి మీద ఆ శవానికి, ఆ దేహానికి బాబా గారి ఆయన శరీరం అంతా తమిడి, ఆ శరీరం ఆయన ఆహుతి అగ్ని వెలిగించేటప్పుడు బాబా గారే 3 సార్లు చేతులు ఇట్టా తిప్పారంట. అంటే ఇక మళ్ళీ తిరిగి హారతి ఇచ్చేశారు ఆయనకి, ఇక మళ్ళీ తిరిగి రాడు మేఘశ్యాముడు. అలా ఈశ్వర భక్తుడైనటువంటి మేఘశ్యాముడి చేత సాయి శంకర్ నామఘోష చేయించి తుదకు అతని భక్తిని ఈశ్వరుడు వద్ద స్థిరపరిచి అతనికి సద్గతిని, మోక్షాన్ని కలిగించినటువంటి గురువు బాబా గారు. అలా ఈశ్వరుడు వేరు కాదు, బాబా గారు వేరు కాదు. ఇలా ఇన్ని సారూప్యతలు ఉన్నాయి ఈశ్వరుడికి, బాబా గారికి. అందుకనే ఉపాశ్రీ మహారాజు
నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం అని ఆయన రాసినటువంటి ఆ 8 శ్లోకాల్లో చివరది పెట్టుకుంటూ వచ్చారు. అలా బాబా గారు ఈశ్వరతత్వం ఉంది, గురుతత్వం సద్గురుతత్వం ఉంది. మన అదృష్టం ఈ 2 సమానంగా ఉన్నటువంటి సద్గురుని మనం ఆశ్రయించున్నాం. మనల్ని ఆయన వద్దకు రప్పించుకున్నారు. ఈ విషయాన్ని మన ఎరుకలో పెట్టుకుని సాధ్యమైన మేర మన అంటే ప్రాపంచికలో మనం తప్పించుకోవడానికి లేదు. ఆ బాధ్యతను మనం సమన్వయపరుచుకుంటూనే వీలైనంత ఎక్కువ సమయాన్ని మనం బాబా గారికి సమర్పించుకుంటూ వారి అనుగ్రహానికి పాత్రలు అయ్యేలాగా అవసరమైన భక్తి, శ్రద్ధ, ప్రేమని, నిష్టని మనందరికీ కలిగించమని బాబా గారిని ప్రార్థిస్తూ, అలాగే మన రానున్న కాశీ యాత్ర, తర్వాత గయా, అయోధ్య, నైమిషారణ్యం, ప్రయాగ, ఈ దర్శనాలన్నీ కూడా ఆయన దగ్గరుండి మనందరికీ చేయించాలని, అందరినీ క్షేమంగా తీసుకెళ్లి తృప్తికరంగా దర్శనాలు అవి చేయించి మళ్ళీ అందరినీ తృప్తిగా ఇళ్ళకి చేర్చాలని బాబా గారిని ప్రార్థిస్తూ, శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయి రాధార్పణమస్తు. ఓం తత్సత్.